హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు రైల్వే నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ నుంచి సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్స్ అనమాట. ఓకే, సెక్షన్ కంట్రోలర్ నుంచి మనకు 368 వేకెన్సీస్ అంటే ఇది కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. గతంలో వీటి మీద ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారిగా రైల్వే చరిత్రలోనే సెక్షన్ కంట్రోలర్ అనే పేరుతో 368 వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది. మరి అన్ని రకాల జోన్లలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మరి దీని ఒకసారి చూస్తే మనకు ఇంపార్టెంట్ డేట్స్, స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 15th సెప్టెంబర్ 2025. సో 15th సెప్టెంబర్ 2025 అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ 14th లాస్ట్ డేట్. అంటే మనకు 1 month టైం ఇవ్వడం జరిగింది. మరి మనం ఏదైనా మిస్టేక్స్ అని చేసి ఉంటే మోటిఫికేషన్స్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది 17/10/2025 నుంచి 26/10/2025 వరకు. అయితే మీరు గమనించండి, మోటిఫికేషన్స్ ఉన్నాయి కదా అనేసి తప్పులు చేయొద్దండి. మీరే స్వయంగా ఎక్కడైతే అప్లై చేస్తారో నెట్ సెంటర్లో మీరే కూర్చొని ప్రతిదాన్ని కూడా పరిశీలించి మీరు అప్లై చేసుకోండి. చాలా చాలా జాగ్రత్త వహించండి, లేకుంటే మనం టెన్షన్ పడుతూ ఉండాలి. సో ఏవైతే అవసరం ఉన్నాయో అవి మీరే ఒకసారి చేసుకుంటే మంచిదని నేను నమ్ముతున్నా. మరి సెక్షన్ కంట్రోలర్ ఇది వచ్చేసి లెవెల్ 7 పోస్ట్ అనమాట. దీనికి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మనకు 18 నుంచి 33 వరకు ఉండాలి. ఓకే, ఏజ్ 18 to 33 యాజ్ ఆన్ 1/1/2026 అంటే నెక్స్ట్ ఇయర్. సో వచ్చే సంవత్సరం జనవరి నాటికి జనరల్ కేటగిరీ వాళ్ళ అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్ళ వరకు వయసు ఉండొచ్చు. బీసీ వాళ్ళకైతే 18 నుంచి 36 వరకు ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 నుంచి 38 వరకు ఉండొచ్చు. అయితే ఈ యొక్క దీనిసారి మాత్రం చాలా మార్పులు చేరుకున్నాయి. ఈ యొక్క ఎగ్జామినేషన్లో జీకే కంప్లీట్గా ఎత్తివేయడం జరిగింది. అంటే రైల్వే అంటే మనకు జీకే చాలా ఇంపార్టెంట్, కానీ ఈ యొక్క జాబ్లో ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకు జీకే అనేది ఎత్తేస్తారు. పేరు కూడా మనకి సెక్షన్ కంట్రోలర్ పేరు పెట్టడం జరిగింది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ఫీజు చూస్తే 500 రూపీస్ ఫర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి 250 రూపీస్. అయితే ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో మళ్ళీ మనకి ఫీజు అనేది రీఫండ్ అవుతుంది. ఓసీ వాళ్ళకి అయితే 100 రూపాయలు పట్టుకొని మిగతా అంతా రిఫండ్ చేయడం జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంది. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, స్టేజ్ 1 స్టేజ్ 2 సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ సిబిటి, తర్వాత మళ్ళీ సిబ్యాట్ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ. ఓకే, సిబిటి, సిబ్యాట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుంది. అయితే సిబ్యాట్కి ఎవరిని పిలుస్తారంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 8 times పిలుస్తారు. సో 8 times పిలుస్తారు. అక్కడ నెగిటివ్ మార్క్ లేదు. ఇక్కడ మనకు సిబిటీలో నెగిటివ్ మార్క్ ఉంది, సిబ్యాట్ నెగిటివ్ మార్క్ లేదు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. ఎగ్జామ్ చూస్తే మనకు టైం 120 minutes ఇచ్చాడు, క్వశ్చన్స్ 100 ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పేపర్ యొక్క లెవెల్ అనేది హై లెవెల్ ఉంటుంది. అవర్స్ క్వశ్చన్స్ తక్కువ, టైం ఎక్కువ ఉందంటే క్వశ్చన్కి స్ట్రెంత్ భారీగా ఉండబోతా ఉంది. మనకు దీంట్లో అనలిటికల్ అబిలిటీ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ మీద 60 questions ఉంటాయి. లాజికల్ క్యాపబిలిటీలో 20 questions ఉంటాయి. మెంటల్ రీజనింగ్లో 20 questions ఉంటాయి. దీని సిలబస్ కూడా ఉంది, నేను చెప్తాను మీకు. ఓకే, అనలిటికల్ మ్యాథమెటికల్ అబిలిటీలో 60 questions. సో లాజికల్ క్యాపబిలిటీలో మనకి ఇంగ్లీష్ యాడ్ అవుతుంది, 20 questions ఉంటాయి. మెంటల్ రీజనింగ్లో 20 questions ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 questions ఎగ్జామ్ ఉండబోతా ఉంది. ఒకసారి సిలబస్ చూస్తే అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీలో మనకి మ్యాథమెటిక్స్ చూస్తే పార్ట్ ఏలో నెంబర్ సిస్టమ్ ఉంది, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంది, యావరేజెస్ ఉంది, పర్సంటేజెస్ ఉంది. ఇక్కడ యావరేజ్ ఉందంటే మనకు ఏజెస్ కూడా ఉందని మీరు భావించండి, అది దాంట్లో పార్ట్ అవుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ దాంట్లో మనకు డిస్కౌంట్స్ ఉంటుంది. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఉంది, ఆల్జిబ్రా ఉంది, లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ప్రోగ్రెషన్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్, జామెట్రీ, ఏరియా అండ్ వాల్యూమ్స్, ప్రాబిలిటీ, స్టాటిస్టిక్స్. ఈ యొక్క 15 topics మనకు ఈ యొక్క నోటిఫికేషన్లు జాబ్ సంబంధించి చేయడం జరిగింది. దీంట్లో మనకు లేనిది ఏమంటే ట్రిగనామెట్రీ మనకు లేదు. సో ట్రిగనామెట్రీ మనకు లేదు. ఆమె జామెట్రీ ఉంది, ఆల్జిబ్రా ఉంది. ఓకే, ఆల్జిబ్రా ఉంది, జామెట్రీ ఉంది, కానీ మనకి ట్రిగనామెట్రీ లేదు. కాబట్టి కొంచెం మనకు ప్లస్ పాయింట్. అయితే ఇది మనకు మోర్ వెయిటేజ్ 60 మార్కులకు ఉంది. కాబట్టి మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 60 మార్కులకు ఉంది అంటే దీన్ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా రైల్వేలో కూడా అయినా మార్పులు చేర్పు ఉన్నాయా అనేది మనకు డౌట్ వస్తుందన్నమాట. మరి దీంట్లో పార్ట్ బి చూస్తే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది, అంటే డిఐ ఉంది. తర్వాత డేటా సఫిషియన్సీ అండ్ డేటా అరేంజ్మెంట్ కూడా ఉంది. సో దీంట్లోనే ఇది కూడా ఒక పార్ట్. మొత్తం ఇది 60 questions 60 మార్కులకు ఉంటుందన్నమాట. చూస్తే రెండో పార్ట్ లాజికల్ క్యాపబిలిటీ. సో లాజికల్ క్యాపబిలిటీ అగైన్
డివైడింగ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి లాజికల్ రీజనింగ్, ఇంకోటి రీడింగ్ కాంప్రిహెన్షన్. చూసారు వెరైటీగా. రైల్వే చరిత్రలో ఇంతవరకు మనకి ఇంగ్లీష్ అనేది లేదు, కానీ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాడు. సో దీంట్లో చూస్తే లాజికల్ రీజనింగ్లో బైనరీ లాజిక్ ఉంది, సిలాజిజమ్స్ ఉన్నాయి, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఉంది, అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ ట్రీ, పజిల్స్, అది తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్లో మనకు కంప్లీట్గా ఆర్సీ రీడింగ్ అంటే మనకు బ్యాంకింగ్లో ఏ విధంగా అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్ అంటే ఈ యొక్క లాజిక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది హిస్టరీ మీద కావచ్చు, కల్చర్ మీద కావచ్చు, కరెంట్ అఫైర్స్ మీద కావచ్చు, ఎన్విరాన్మెంట్ మీద కావచ్చు, సైన్స్ మీద కావచ్చు, ఎనీ ఏరియా ఏ ఏరియా నుంచి అయినా సరే మనకు ఆ యొక్క ఆర్సీని అడిగే అవకాశం ఉంది. దీంట్లో మళ్ళీ ఏమనుకోవచ్చు అంటే మనకు మెయిన్ ఐడియా గురించి కానీ, సపోర్టింగ్ ఐడియా కానీ, అప్లికేషన్ టైప్ కానీ, లాజికల్ స్ట్రక్చర్ కానీ, స్టైల్ ఆఫ్ ది గివెన్ పారాగ్రాఫ్, ఇవన్నీ కూడా దీనిలో క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉందని కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. తర్వాత చూస్తే మూడో పార్ట్ మెంటల్ రీజనింగ్. ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి 60 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మరి దీంట్లో చూస్తే అనాలజీ ఉంది, సిరీస్ కంప్లీషన్ ఉంది, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది, ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే మనకు కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్, సిబ్యాట్ అని చెప్పినాక మనం సిబ్యాట్ అంటే ఏమంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనికి మాత్రం ఏం చేస్తారంటే సిబిటీలో రాసిన వాళ్ళు ఇంటూ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 8 టైమ్స్ ఒక పోస్టుకు 8 మందిని సిబ్యాట్ పిలుస్తారు. ఈ యొక్క సిబ్యాట్లో న్యూటి మార్క్ లేదు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. ఇది మినిమం క్వాలిఫై మార్క్ 42 మార్కులు అనమాట. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఓసీనా, బీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, పీడబ్ల్యూబీడీనా, ఎక్సర్వీస్మెన్ ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా 100కి 42 మార్కులు ఇచ్చి రావాల్సిందే. సో 100కి 42 మార్కులు రావాల్సిందే. ఇక్కడ ఏ క్వశ్చన్ తక్కువ మార్క్ లేదు, కంపల్సరీగా 42 మార్క్స్ రావాల్సిందే. మరి ఒకసారి మెరిట్ లిస్ట్ చూస్తే మెరిట్ లిస్ట్ ఎట్లా తీస్తాడంటే సిబిటి నుంచి 70% మార్కులు తీసుకుంటాడు, సిబ్యాట్ నుంచి 30% తీసుకుంటాడు. అయితే సిబ్యాట్లో క్వాలిఫై కాకుంటే అంటే 42 మార్కులు రాకపోతే నీకు సెలక్షన్సే పక్కన పెడతాడు. కంపల్సరీగా మన సిబ్యాట్ క్వాలిఫై కావాలి, దాంట్లో 42 మార్కులు వచ్చి ఉండాలి. ఆ పైన వచ్చిన తర్వాత సిబిటి మార్కులో 70 దాంట్కి సిబ్యాట్ 30% 2 కన్వర్ట్ చేసుకుంటే 100%కు మీకు ర్యాంకును ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా నార్మలైజేషన్ జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు కొత్తగా ఇచ్చినటువంటి ఈ యొక్క పోస్ట్ అనమాట. చాలా బాగుంటుంది, మంచి జాబ్ అనమాట. కాకపోతే కొంచెం జీకే మీద పట్టుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జీకే అనేది లేదు ఇక్కడ. సో సెలక్షన్ దీని పేరే సెక్షన్ కంట్రోలర్. ఇది యొక్క పోస్ట్ న్యూ అనమాట. తర్వాత మీకు దీనికి సెక్షన్ కంట్రోల్ ఏ విధంగా ఉంటుందో తర్వాత కనుక్కొని మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే మాత్రం ఎవరైతే అవకాశం అయితే ఉందో ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేయండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకు ఆర్ఆర్బీ అన్ని కేటగిరీ నుంచి వస్తున్నాయి. ఎన్టీపీసీ ఉంది, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, మళ్ళీ ఆర్పీఎఫ్ ఉంది, గ్రూప్ డి అయిపోతే అన్నీ వస్తున్నాయి మళ్ళీ. సో ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది. సో మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.